తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 9,015 కోట్ల రూపాయలు ఇచ్చేసి దగ్గర 73 స్కీమ్స్ని రివైవ్ చేశాం. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, కేంద్రం 90-10 ఇస్తారు, 50-50 ఇస్తారు, 60-40 ఇస్తారు, కొన్ని 45-55 ఇస్తారు. వాళ్ళు ఇచ్చేది గ్రాంట్ ఇస్తారు. ఆ గ్రాంట్ కూడా తీసుకొని మనం కూడా మ్యాచింగ్ ఇచ్చి ముందుకు పోకపోతే డెవలప్మెంట్ జరగదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాళ్ళ డబ్బులు మన డబ్బులు కలిసి ఖర్చు పెట్టడం, వెల్ఫేర్లో వాళ్ళు ఇచ్చేది కూడా తీసుకొని మనం కూడా తీసుకెళ్ళడం, ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి, మ్యాచింగ్ చేయాలి. అప్పుడే అవుతుంది. అన్నీ కూడా ఇది చేస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే 22,252 కోట్లు ఇప్పటికే లయబిలిటీస్ అన్నీ క్లియర్ చేశాం. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు చేసిన అప్పులు వల్ల ఎఫ్ఆర్బి ఏం పర్మిట్ చేయదు, అప్పులు తేలేం. అదే మరిగా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే డబ్బులు కూడా డ్రా చేసుకొని వెళ్ళిపోయారు. ఆ దొంగలు చేసినట్టు ఎప్పుడు నేను ఊహించలేదు. నేనేదో డబ్బులు వస్తాయని మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పి నెక్స్ట్ ఇయర్కి ఫైనాన్స్ ఇది ఉంది కదా, కమిషన్ డబ్బులు వస్తాయి చూడమంటే అవి కూడా డ్రా చేశారని చెప్పి సావు కబురు చల్లగా చెప్పే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈ విధంగా ఏ గవర్నమెంట్ కూడా చేయదు. ఎప్పుడో రావాల్సిన డబ్బులు ముందుగానే ఏదో చెప్పేసి మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా నేను మీకు మొన్న కూడా చెప్పాను. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 కోట్లు, ఆర్సలార్ మిత్తల్ స్టీల్ కంపెనీ 1,35,000 కోట్లు, ఎన్హెచ్పిసి అండ్ జెన్కో 1 lakh crores, ఇది బీపీసీఎల్ 96,000 కోట్లు, రిలయన్స్ 65, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లు, టీసీఎస్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, 10,000 సీట్లు ఇంకా చాలా పెడుతున్నారు. అదే మరి సోలార్, ఇది ఎస్ఏఈఎల్ సోలార్, వీళ్ళకి 1,708 కోట్లు, ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి 1,708 కోట్లు, టాటా పవర్ వచ్చి 2,000 కోట్లు, నెక్స్ట్ గ్రీన్ కో 16,500, అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ 8,240, ఎకోరన్ 4,435, ఎకోరన్ 3,100, హీరో ఫ్యూచర్ 2,000, క్లీన్ రెన్యూవల్ ఎనర్జీ 2,000, టాటా పవర్ రెన్యూవల్ ఎనర్జీ 2,000, యాక్షన్ టెస్సా, ఇవన్నీ కలిపితే 6,300,568 కోట్లు, 6.5 lakh crores యాజ్ ఆన్ టుడే ఒక అవగాహనకు వచ్చాం. ఇంకా దీనివల్ల 4,10,000 ఉద్యోగాలు వస్తాయి. మేము అనుకున్న ప్రకారం ఇంకా గూగుల్ కానీ అదే మరిగా గ్రీన్ ఎనర్జీ కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది. అవన్నీ వస్తే ఒక 10 లక్షల కోట్ల వరకు మనం గ్రౌండ్ చేసే పరిస్థితి తొందరలోనే వస్తుంది. అది చేసి ఒక 6-7 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్ కోసం మేము చెప్పిన 20 లక్షల ఉద్యోగాల కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను చాలాసార్లు ప్రజలందరికీ ఒకటే చెప్పాను, మేము ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. మా దగ్గర లెక్కలు లేవు. ఆ రోజు మేము బయట పేపర్లో వచ్చేటివి, మాకుండే అవగాహన, వీళ్ళు చేసే వ్యవహారాలు, ఆ రోజు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా, జీవోలు కూడా ఏవి ఆన్లైన్లో పెట్టకుండా, కోర్టు చెప్పినా కూడా ఇవ్వకపోతే మేము ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి ఒక ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం. మాకంటే ప్రజల్లో ఇంకా డెప్త్కి వెళ్ళారు. అంటే వాళ్ళ యొక్క ఇంట్యూషన్ పనిచేసింది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ప్రజలు డెస్పరేట్గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వల్ల పూర్తిగా నష్టపోయామని పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టి ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తూ ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ అనలైజ్ చేస్తే ఊహించనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. నేను ఆ రోజు చెప్పినదంతా ఈరోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు.
ఏవైతే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫామ్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే బీమార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకంటే వెనకాలన్నాం. ఈ పరిస్థితిలో ఏ విధంగా అప్పులు వస్తాయో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటే గట్టెక్కిచ్చాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.